హలో మై డియర్ ఫ్రెండ్స్, జేఈఈ మెయిన్స్ జనవరి సెషన్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది, పర్సంటైల్ పరంగా మార్క్స్ పరంగా క్వాలిఫై ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కేటగిరీ వైజ్గా జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఓసీ 95+ మార్క్స్ వచ్చినట్టే మీరు సేఫ్ జోన్ ఉంటారు. కొన్నిసార్లు ఒక 5-6 మార్క్స్ తక్కువ వచ్చినా మీరు క్వాలిఫై అవుతారు. క్వాలిఫై కట్ ఆఫ్ అనమాట. క్వాలిఫైకి కట్ ఆఫ్ ఇది. ఈడబ్ల్యూఎస్ అయితే 88+ మార్క్స్ సేఫ్ జోను, ఓబీసీ అయితే 85+ మార్క్స్ సేఫ్ జోను, ఎస్సీ అయితే 60+ మార్క్స్, ఎస్టీ అయితే 50+ మార్క్స్, పీడబ్ల్యూడీ అయితే 5-10 మార్క్స్ వచ్చినా మీరు క్వాలిఫై అవుతారు. కొన్నిసార్లు 5 మార్క్స్ తక్కువనే వేసుకోండి, కానీ ఈ మార్క్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. ఇది మార్క్స్ పరంగా. పర్సంటైల్ పరంగా ఓసీ అయితే 93% ప్లస్, ఈడబ్ల్యూఎస్ అయితే 80% అబోవ్, ఓబీసీ అయితే 79 to 80% అబోవ్, ఎస్సీ అయితే 60% అబోవ్ వస్తే క్వాలిఫై అవుతారు, ఎస్టీ అయితే 48 to 50% అబోవ్ క్వాలిఫై అవుతారు, పీడబ్ల్యూడీ అయితే 0.001 నుంచి 0.01% అయితే క్వాలిఫై అవుతారు. ఇలా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక ఫుల్ వీడియో ఉంటుంది మార్క్స్ పరంగా అండ్ పర్సంటైల్ పరంగా. తర్వాత సీట్స్ ఎన్ని ఉంటాయి, కేటగిరీ వైజ్గా సీట్స్ ఎన్ని ఉంటాయి, మీ కేటగిరీలో సీట్స్ ఎన్ని ఉంటాయి. 14-20 లక్షల మంది రాశారు కదా, మా కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి సార్, నేను ఓబీసీ, ఎస్సీ ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మన ఛానల్ నేమ్ కనిపించే దగ్గర క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ కూడా ఇచ్చాను. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది, ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.